విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకున్నప్పుడు, విశ్వాసములో మనం బలం పొందినప్పుడు మనకు వచ్చే ప్రతిఫలం ఏమిటో నేను 3 మాటలు చెబుతాను. మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అన్నాడు. అర్థమవుతుందా? మనం చాలాసార్లు దేవునికి ఏదేదో చెయ్యాలనుకుంటాం. వీటన్నిటికంటే ముఖ్యమైనది, మనల్ని దేవునికి ఇష్టలుగా మార్చగలిగినటువంటిది ఏమిటంటే విశ్వాసం. విశ్వాసం అనేటువంటిది మనకి ఎప్పుడైతే ఉందో దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతామట. హల్లెలూయా. దేవుడు ఆ వ్యక్తులను చాలా ఇష్టపడతాడు. ఎంత గొప్ప విశ్వాసం అంటే, దేవుణ్ణి పిచ్చి పిచ్చిగా నమ్మాలి అంతే. ఇంకా మనలను మనం ఎలా నమ్ముకుంటామో దానికంటే 1000 రెట్లు ఎక్కువ దేవుణ్ణి నమ్మాలి. నువ్వు ఎంతగా నమ్మితే అంతగా దేవుని కార్యాలు చూస్తావు. నువ్వెంతగా విశ్వసిస్తే అన్ని గొప్ప కార్యాలు చూస్తావు. కాకపోతే యాకోబు రాసిన పత్రిక 2:23లో విశ్వాసానికి ఎదురయ్యే కొన్ని ఉన్నాయి. దాన్ని చదువు ఒకసారి. క్రియల మూలముగా తన విశ్వాసము అయినదనియు గ్రహించుచున్నాము కదా. చప్పట్లు కొట్టగలరు ఒకసారి? విశ్వాసం ఉన్నవాడు, అది పరిపూర్ణమైన విశ్వాసం రావాలి అంటే ఖచ్చితంగా క్రియలు ఉంటాయి. విశ్వాసం ఉందని చెప్పడానికి ఒక నిదర్శనం ఏమిటంటే, తనలో క్రియ ఉంటుంది. ఏదో మంచి క్రియ, సత్క్రియలు ఉంటాయి. దానికి అబ్రహాము గారిని చూపించాడు. ఇక్కడ రాహాబ్ అనే వేశ్యను కూడా చూపించాడు. రాహాబ్ అనే వేశ్య ఇక్కడ చూపించేటప్పుడు మీరు ఒకసారి గమనించాలి. ఆమె ఎరుకో గోడల మీద, ప్రాకారం మీద తన ఇల్లుంది, ఆ వేశ్య ఇల్లు. అక్కడికి వేగులు వారు చూడడానికి వచ్చారు. వాళ్ళని ఇంట్లో చేర్చుకొని, అన్నలారా, ఈ నా ఇంట్లో మీరు సురక్షితంగా ఉండొచ్చు, కానీ ఒకవేళ సైనికులు వస్తే మిమ్మల్ని పట్టుకుపోతారు, అరెస్ట్ చేస్తారు. కనుక కొంచెం భోజనం చేసి మీరు త్వరగా వెళ్ళిపోండి అని వాళ్ళని మిద్ద మీద జనప కట్టిలోనో ఏదో కట్టిలో దాచిపెట్టి వారిని కిటికీల నుంచి కిందకి దించేసి వారిని తప్పించేసింది. తర్వాత సైనికులు వచ్చి అడిగితే వచ్చిన మాట వాస్తవమే, కానీ వారు ఇప్పుడే వెళ్ళిపోయారు, గవిని వేయక ముందుపే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను తరివినట్లయితే వారు మీరు దొరుకుతారు అని చెప్పి పంపించింది. ఇక్కడ చిన్న అబద్ధమే ఆడిందనుకో. కొన్ని అబద్ధాలు కొంపలు కోల్చడానికైతే, కొన్ని అబద్ధాలు దేవుని పక్షాన, దేవుని సేవకులని కాపాడడానికి ఆడినటువంటి అబద్ధం. దీన్ని దేవుడు అబద్ధంగా ఎంచలేదని గ్రహించాలి. స్తోత్రం చెప్పగలరా? వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, రాహాబ్ అనే వేశ్య తన ప్రాణాలకు తెగించి ఏగులు వారిని చేర్చుకున్నందున ఆమె నీతిమంతుల యొక్క పట్టికలో ఆమె చేర్చబడిందట. ప్రాణాలకు తెగించింది విశ్వాసం, కష్టపడింది విశ్వాసం. అబ్రహామును గురించి మాట్లాడితే, తనకొక్కడై ఉన్న తన కుమారుడిని బలిగా అర్పించమని దేవుడు మాట్లాడినప్పుడు 3 రోజులు ప్రయాణం చేసి మోరియా పర్వతం మీదకి వెళ్ళి అర్పించడానికి వెనకాడలేదు. గమనించాలి ఇక్కడ. ఇదే కదా విశ్వాసం అంటే. విశ్వాసం అనేటువంటిది ఒట్టి మాటలతో కాదు, క్రియలతో కావాలని యాకోబు కూడా మాట్లాడతాడు. ఎందుకంటే విశ్వాసం అనేటువంటిది ఒంటిగా ఉంటే, క్రియలు లేనిదైతే అది మృతముతో సమానం అన్నాడు. క్రియలతో కూడిన విశ్వాసం, ఆ విశ్వాసం దేవునికి నిన్ను నన్ను ఇష్టలుగా మార్చింది. హల్లెలూయా. ఇంకా మీకు ఒక మాట చెబుతాను. దేవుడు
నోవాహుతో చెప్పాడు, అతి త్వరలో ప్రళయం వస్తుంది, జల ప్రళయం వస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక వాడను కట్టుకో అన్నాడు. ఈ వాడ కట్టడానికి ఏదో 3 రోజులు పట్టదు, లేదా 3 నెలలో 3 సంవత్సరాలు పట్టేది కాదు. 120 సంవత్సరాలు పట్టింది ఆ వాడ కట్టడానికి. ఎన్ని సంవత్సరాలు? తన నమ్మిన దాని కొరకు 120 సంవత్సరాలు ఆ ముగ్గురు కొడుకులు, తండ్రి చెమట తీశారు. మనకు విశ్వాసం చూస్తేనండి, ఒక 5-6 సంవత్సరాల క్రితం విశ్వాసంతో ఉండి దేవుని కొరకు కష్టపడే పరిచారకులు కొంతమంది కనపడకుండా పోతారు కదా, కొంతమంది చివరి వరకు ఉంటున్నారులే. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు ఇంతకాలం ఎవడ చేస్తాడు? దయచేసి గమనించాలి. దేవుని కొరకు మనం ఏమిచ్చినా రుణస్థులమే. మన జీవితాలను దేవునికి సమర్పించుకున్న రుణస్థులమని గ్రహించిన వారు విశ్వాసంతో దేవుని కొరకు కష్టపడతారు. చూడండి, మన జీవితకాలం అంతా కడుపు కొరకు కష్టపడతాం, కన్నవారి కొరకు కష్టపడతాం, రాత్రి పగలు కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసి గొప్పవారిని చేసిన తర్వాత ముద్ద పెట్టడానికి కూడా వారికి మనసు రాని కొడుకులు, కూతుర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు మనం చేసిన ఏ చాకిరైనా, ఏ త్యాగమైనా మనల్ని యుగయుగాలు ప్రభువుతో ఉండేటట్లు ఆ నిత్యరాజ్యం కొరకు సిద్ధపరిచింది. దానిని గ్రహించిన వారు విశ్వాసంతో దేవుని కొరకు కష్టపడ్డారట. ఉగ్రత నుండి తప్పించుకోవడానికి జీతం దేవుడిస్తాడని, దేవుని సన్నిధిలో నుంచి నాకు ప్రతిఫలం వచ్చిందని నమ్మిన వారు దేవుని కొరకు బ్రతికారు, కష్టపడ్డారు. ఆ విశ్వాసమే దేవునికి ఇష్టమైన వారిగా చేస్తుంది. హల్లెలూయా. మనకు అర్థమవుతుంది అనుకుంటాను నేను. చాలాసార్లు దేవుని కొరకు చేసేటువంటి వాటిని కూడా మనం భలే లెక్కలేస్తాం. దేవుని కొరకు చేసేటువంటి వాటిని కూడా లెక్కలేస్తాం. దేవుడు మన విషయంలో దేవుడు లెక్కలేస్తే మనం బ్రతకడానికి అర్హులమే కాదంటాను నేను. కనుక విశ్వాసములో వృద్ధి చెందిన వాడు ఎవడంటే, క్రియలతో కూడిన విశ్వాసం ఆ వ్యక్తిని దేవునికి ఇష్టనుగా మారుస్తుందని గ్రహిస్తాడు. ఇప్పుడు దేవునికి నేను ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి అనుకుంటే, క్రియలతో కూడిన విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అంతే. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి వారికి దేవుడి, మనకి ఇష్టమైన వారికి ఏదైనా ఇస్తామా? ఖచ్చితంగా ఇస్తాం. హల్లెలూయా. రెండో ప్రతిఫలం, విశ్వాసం వలన వచ్చే ప్రతిఫలం. ఎందుకు వీళ్ళు వృద్ధి పొందించమన్నారంటే, యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వాక్యాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడో? చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. తల్లి, అమ్మ, బాబు జాగ్రత్తగా వినాలి. దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎవడో లోకాన్ని జయించేటువంటి వాడో, ఎవడో దేవుని కుమారుడని, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అన్నాడు. వినండి జాగ్రత్తగా. లోకాన్ని జయించగలిగిన విశ్వాసం లోకాన్ని కాదు, లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. అంటే విశ్వాసం ఉంచినటువంటి వాడు లోకాన్ని జయిస్తాడు. లోకములో ఏముంది? శరీరాశ,
నేత్రాశ, జీవపు డంభము. లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంభము. నేత్రాశ అనేటువంటిది మనకు తెలియంది ఏముంది? లోకమంతా దాని మీదే కదా నడుస్తుంది, లోకమంతా దాని మీదే కదా ఇప్పుడు నాశనం అవుతుంది. అవ్వ దేన్ని చూసి ఆశపడింది? నేత్రాశే కదా. దావీదు దేన్ని చూసి పడిపోయాడు? లోకమంతా దేన్ని చూసి పడిపోతుంది? నేత్రాశ. అదేదో ఉందని ఆశ కలిగి ఆ ఆశలో పడిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. శరీరానికి కావలసినటువంటి దాన్ని అదే ఆశతో కూడి శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి పడిపోయిన వారు ఉన్నారు. ఈ రెండు జయించలేనటువంటి వాడు జీవపు డంభం కలిగి ఉంటాడు. జీవపు డంభం అంటే తెలుసుగా, గొప్పగా కనిపించాలి, గొప్పవారిగా చూపించుకోవాలి. దాని పేరే మనం అచ్చ తెలుగులో షార్ట్ కట్లో చెప్పాలంటే ఎచ్చులు. ఏంటి చెప్పండి? బడాయి. లోకమంతా బడాయి మీదే నడుస్తుంది ఇప్పుడు. ఎంత బడాయి అంటే ఏమి లేకపోయినా ఉన్నోళ్ళలాగా కనపడాలనే బడాయి. ఏంటమ్మా చాలా దిగులుగా ఉన్నారు? మీకు అస్సలు పూర్తిగా ఇక్కడే బడాయి జయించినట్టున్నారే. బడాయి అంటే ఏంటి పాస్టర్ గారు? దాన్ని ఎప్పుడో వదులుకున్నాం మేము అన్నట్టు. ఈ పెళ్ళికి వెళ్ళినప్పుడు 4-5 ఆడవాళ్ళు ఒక దగ్గర కూర్చోవాలి. ఆ బడాయి మాటలకి మన మనసు ఎలా ఉంటుందో చూడాలి. ఏం బడాయి అరే బాబోయ్. చిన్నప్పుడు భలే బడాయి మాటలు చెప్పుకునే వాళ్ళం. మీ నాన్న గొప్పోడా, మా నాన్న గొప్పోడు అంటే, మా నాన్న ఇదిగో ఇంత గొప్పోడు, ఇంత తెచ్చాడు, మీ నాన్న ఇంత, మా నాన్న ఇంత 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 మొబ్బు అంత అనేవాడు ఒక్కొక్కడు. ఎంత పెద్ద బడాయి అంటే, ఈ బడాయి మాటలు పిల్లలప్పుడు మాట్లాడాం. పెద్దవారిమై పిల్లవాని చేష్టలు విడిచిపెట్టేశాం. అన్నీ ఉన్న ఇస్తారో చెప్పండి, అనిగి మణిగుంటుందట. అలాగే బడాయి మాటలు అనేటువంటివి జయించగలిగిన వాడెవడంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు. అవునా కాదా? మనం ఇంకా బడాయి మాటలు చెబుతున్నామంటే లోకాన్ని జయించలేదని అర్థం. ఇంకా శరీర కోరికలు, ఇంకా శరీర సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉన్నామంటే క్రీస్తునందు విశ్వాసం తక్కువైపోయిందని అర్థం అన్నమాట. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఏమంటాడో తెలుసా? క్రీస్తును కలిగి ఉన్నటువంటి వాడు, నాకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటిని నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఎందుకో తెలుసా? క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక యేసుక్రీస్తునందలుంచిన విశ్వాసం వలన నీతిమంతుడుగా అగపడు నిమిత్తము నాకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. మీరు క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఆ మహిమగల కార్యాలు వెతకండి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వెతకండి, ఆ కృపా వరములు వెతకండి, ఆ పరలోకపు ఆనందాన్ని వెతకండి, ఆ పరలోక సంబంధమైన దేవుని సహవాసము, సంఘమును, ఆయన ఉపదేశమును మీరు వెతకండి. అది కదా విశ్వసించినటువంటి వాడు చేసే పని. ఇలా చేసిన వాడు సాతాన్ని జయిస్తాడు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. 2 చేతులు చెప్పండి. సాతాన్ని జయిస్తాడు. సాతానుడు చూపించేది వాడి దుష్టుడి నుండి పుట్టేవే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. ఇది దేవుడి నుండి పుట్టినవి కాదు, దుష్టుడి నుండి పుట్టినయట. దాన్ని జయించాలి అంటే ఖచ్చితంగా నీలో విశ్వాసం, బలముగా విశ్వాసం ఉండాలి. ఒక్కొక్కరు కొద్ది రోజులు ఆగిన తర్వాత దేవుడు ఉన్నాడా, పరలోకం ఉందా, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కడి దాకా ఎందుకు? బాప్తిస్మిచ్చే యోహాను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని పౌలు విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. ముందేమో యేసు ప్రభువారు అలా వస్తుంటే ఏమన్నాడంటే, అదిగో ఆయన లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనే దేవుని కుమారుడు, ఆయన చెప్పులు వారైన ఇప్పుటకు నేను యోగ్యుడును కాను, ఆయనను మీరు వెంబడించండి అన్నాడు కదా. బాప్తిస్మం ఇవ్వమంటే, అయ్యా నిన్ను ఏ పాటి వాడిని,
నేను నీ చెప్పులు వారైనా విప్పడానికి నరకుడును కాదన్నాడా? కొద్ది రోజులు అయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? రాబోవాడు ఆయనేనా? మేము ఇంకొకరికి ఎదురు చూడాలా? ఆయన కాదా? ఒకసారి తెలుసుకొని రండి అని తన శిష్యులను పంపించాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఫస్ట్ ఆయనే కదా చెప్పాడు, ఆయనే కదా గ్రహించాడు. మరలా సందేహం అంటే దాన్ని బట్టి చూస్తే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన జీవితంలో విశ్వాసం సన్నగిల్లే పరిస్థితులు ఉంటాయి. నీ విశ్వాసానికి పరీక్షలు తెచ్చేవాడు ఒక్కడే, దుష్టుడు. అర్థమవుతుందా? అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే, వాడితో పోరాడునప్పుడు రక్తము కారునంతగా మీరు పోరాడాలి. విశ్వాసమును మీరు పేతురు ఏమంటాడు? పేతురు రాసిన పత్రికలో 5:9 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. విశ్వాసములో స్థిరత్వము లేనప్పుడు దుష్టుడు మనల్ని భలే మోసగిస్తాడు. విశ్వాసమందు స్థిరులై వానిని మీరు ఎదిరించండి అంటాడు. ప్రియులారా, మీరు గమనించాలి, లోకాన్ని జయించిన బలము, విజయము మనలో ఉన్న విశ్వాసమే. మనలో చాలామందికి మనం చూసినప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే, మీరు సినిమాలు జయించారా? అది ఎలా సాధ్యం? మీరు లోక సంబంధమైనటువంటి అన్ని జయించారా? ఇది ఎలాగూ సాధ్యం? బోల్డ్ అని ఉన్నాయి లోకంలో మనం అనుభవించవలసినవి. ఇవన్నీ జయించారేంటి? సామాన్యమైనటువంటి వారికి ఎలా మీరు బ్రతకగలుగుతున్నారు? ఇది ఎలా సాధ్యం అంటే విశ్వాసం వలన సాధ్యమైందని చెప్పండి. హల్లెలూయా చెప్పగలరా? బూతులు జయించారా? అబద్ధాలు జయించారా? జయించాం. ఎలా సాధ్యం? మాలో ఉన్న విశ్వాసము వలన మేము జయించగలిగాం. హల్లెలూయా. మనోళ్ళకి కొంతమందికి భలే బూతులు వస్తాయి. ప్రభుని నమ్ముకున్న వాళ్ళకే, ఎందుకమ్మా అలా బూతులు మాట్లాడతావు అంటే, కోపం వచ్చి తట్టుకోలేక బూతులు మాట్లాడానంట. నాకు 100 సార్లు కోపం వచ్చి, మరి నేను ఎప్పుడు బూతులు తిట్టలేదుగా. తిట్టానా? నాకు మాత్రం రాదా? ఎరా కోపం వచ్చినప్పుడు ఏమైనా బూతులు తిట్టానా? మీరు తిట్టుకుంటారా? మీరు తిట్టుకుంటారా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. కోపం వచ్చింది కదా. కోపం వస్తే లోపల ఉన్నోడు పోతే మరి ఇక బూతులు ఎలా వస్తాయి? మీకు ఒక విషయం తెలిసిన, నేను బూతుల్లో పండిపోయినోడిని ఒకప్పుడు. చిన్నప్పటి నుంచి ఆ బూతులే ఇని పెరిగాను. చుట్టుపక్కల వారు బూతులు మాట్లాడతారు, యాడ్లో బూతులు మాట్లాడతారు, ఎక్కడ పట్టిన బూతులే, మా నోటికి మంచి మాటలు రావు. అలాంటివి ఇప్పుడు ఎంత కోపం వచ్చినా బూతులు రావట్లేదే. ఏమైందంటారు? తిరిగి జన్మించాను. స్తోత్రం చెప్పగలరు. శివయ్య అనేటువంటి వాడు చచ్చాడు. మరలా నేను ఎప్పుడైతే తిరిగి జన్మించానో ఆ దుష్టత్వం నుండి నేను బయటపడ్డాను. అదే కదా లోకానికి ఆశ్చర్యం. నువ్వు ఇంకా అప్పుడప్పుడు వాడు బయటకు వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు లోకాన్ని ఇంకా జయించలేదు. లోకాన్ని జయించలేదంటే విశ్వాసములో బలహీనంగా ఉన్నావు. విశ్వాసములో బలహీనంగా ఉన్నావు. విశ్వాసములో బలహీనంగా ఉన్న నీవు, ఓ దేవుడా నాకు అలాంటి కార్యాలు చేయండి, ఇలాంటి కార్యాలు చేయండి, అద్భుతాలు చేయండి అంటే ఎలా జరిగిద్ది? విశ్వాసం ఉందేమో ఇంత, కార్యాలేమో కొండంత కావాలంటే అది ఎలా జరిగిద్ది ఒకసారి మీరు ఆలోచించండి. నీ విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు వారు ఒక రోజున సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు పేతురు అడిగాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నడవచ్చా అన్నాడు. ఆయన అంత దూరంలో ఉండి నడిచిరా అన్నాడు. ఎందుకు వచ్చిన వాళ్ళే మళ్ళీ లేనిపోయింది కాలు పెట్టానంటే అడుక్కి వెళ్ళిపోతాను.
అనుకున్నాడా? చిగింపు కావాలి కదా. చావో బతుకో నా దేవుడు బ్రతికిస్తాడు, నా దేవుడు నడిపించగలడు, నా దేవుడు అద్దరికి చేర్చగలడు. మిగతా తెలివైన విశ్వాసులు అందరూ నామలోనే కూర్చున్నారు, ముదురులందరూ నామలోనే కూర్చున్నారు. పిచ్చిగా నమ్మిన విశ్వాసి సముద్రములో అంతే దిగిపోయాడు. ముంచేసిందంటారా? హల్లెలూయా చెప్పగలరా? దర్జాగా నడుస్తున్నాడు సముద్రం మీద. పూర్తిగా కొట్టకండి, మీరు సగం కొట్టినట్టే అక్కడ కూడా జరిగింది. ఆగు మీరు 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 సగం ఎట్లా కొట్టారో అనుమానంతో అక్కడ కూడా అంతే జరిగింది. కొంత దూరం నడిచిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలిని చూసి, ఇటు అటు గాలి వైపు చూసి, అటు ఇటు చూసి మునగా సాగింది. ముందు స్ట్రైట్గా చూసినంత కాలం మునగల, ఇప్పుడు అటు ఇటు చూడడం మొదలెట్టాడు. అంటే గాలి వైపు చూడడం మొదలుపెట్టాడు. వాయుమండల సంబంధి వాడే కదా, ఎవడాడు? సాతానుడు. వాడి అలజడులు చూసినప్పుడు, వాని క్రియలు చూసినప్పుడు, వాడు రేపుతున్న శోధన చూసినప్పుడు మునగసాగాడట. అదృష్టం ఏమిటంటే దేవుని ఎదుట మునిగాడు, అది గొప్ప విషయం. హల్లెలూయా. దేవుని ఎదుటే ఉండి మునిగిపోయాడు. ప్రభువా నన్ను రక్షించమంటే ప్రభు చేతునెత్తి చేయబట్టుకొని పైకి లేవనెత్తాడట. లేవనెత్తి మెచ్చుకోల అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడుతున్నావు? నేనున్నాను కదా, నువ్వెందుకు సందేహపడతావు? నీ సమస్యల నుండి నిన్ను పైకి లేపలేనా? నీ అప్పుల నుంచి నిన్ను పైకి తీయలేనా? నీ అనారోగ్యం నుంచి నిన్ను స్వస్థతపరచలేనా? ఎందుకు సందేహపడుతున్నావు? స్టార్టింగ్లో సందేహాలు లేవే. ఆ మొట్టమొదట్లో నీకున్న విశ్వాసం ఎంత గొప్పది. ఈ మధ్య కాలంలో విశ్వాసములో బలహీనుడు అవుతున్నావు. ఎందుకు? నువ్వు మొదటున్న విశ్వాసం ఏంటి, మొదటున్న ఆసక్తి ఏమిటి, మొదటున్న ప్రేమ ఏమిటి, మొదట నీకున్న భక్తి విషయం ఏమిటి? ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు ఎప్పుడైతే సందేహపడతావో దుష్టుడు నిన్ను ముంచ చూస్తున్నాడు, మునిగిపోతావు. అల్ప విశ్వాసి. ఎందుకు? భయపడ్డావు అన్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి, సముద్రము లోకమైతే లోకాన్ని జయించాలి అంటే మనలో ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. లోకమనే సముద్రములో మనం మునిగిపోకుండా ఉండాలంటే విశ్వాసములో బలపడాలి. విశ్వాసం బలపడాలంటే ఏం చేయాలి చెప్పనా? హల్లెలూయా చెప్పగలరా? దేవుని వాక్యం వినాలి. వినుట వలన విశ్వాసము వస్తుంది. ఒకరికొకరు పురికొల్పుకుంటాం. పరిశుద్ధులతో కలిసి ఉన్నప్పుడు, నీతిమంతులతో కలిసి ఉన్నప్పుడు విశ్వాసం బలపడిద్ది. భక్తిహీనులతో కలుస్తున్నప్పుడు మన విశ్వాసం కాస్త దిగజారిపోయింది. నువ్వెవరితో కలుస్తున్నావో నీ యొక్క సహవాసాన్ని బట్టి కూడా నీ విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను నేను. క్రియలతో కూడిన విశ్వాసం దేవునికి మనల్ని ఇష్టలుగా మారుస్తుంది. లేదు, ఇంకొక 2వ విషయం ఏమిటంటే, విశ్వాసం అనేటువంటిది లోకములో మనకి జయాన్ని ఇస్తుంది. సాతాన్ని జయిస్తాం, లోకాన్ని జయిస్తాం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుకుందామా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 16 నుండి 18 వాక్యాల వరకు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మన పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. స్తోత్రం చాలా చెప్పాలి, దగ్గరగా చెప్పు. హెబ్రీయులకు రాసిన పత్రికలో
11:33 నుండి కూడా చూడమ్మా. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును సల్లార్చిరి. అమ్మా, ఖడ్గధారును తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారత్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందకోరి విడుదల పొందనొల్లక యాతన పరచబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదు అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి. అమ్మా, రంపములతో ఖడ్గములతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గుహలలోను, స్వరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. వినాలి జాగ్రత్తగా. హల్లెలూయా చెప్పండి. విశ్వాసం 2 రకాలైనటువంటిదని చాలాసార్లు చెప్పాను. ఓ పక్క బలమైన కార్యాలు, విజయవంతమైన అద్భుతాలు చూసింది విశ్వాసం. అదే విశ్వాసం కొరకు శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, దరిద్రం, వస్త్రహీనత అనుభవించింది విశ్వాసం. ఓ పక్క బొమ్మ, ఓ పక్క బరుసు ఉన్నట్లు క్రీస్తు నిమిత్తమై వచ్చిన శ్రమలు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు అనుభవించారట విశ్వాసంతోనే. అందుకని క్రీస్తుతో కూడా మనం శ్రమను అనుభవిస్తే క్రీస్తుతో కూడా ఏలుదుము. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన మహిమలో మనం పాలివారు మొగుతాం. ఇక్కడ ఎంత శ్రమ అనుభవిస్తే అంత ప్రతిఫలం కూడా దేవుడిస్తాడు. విశ్వాసము వలన అద్భుతాలు చూడడమే కాదు, నువ్వు నమ్మిన విశ్వాసమునకు మూల్యముగా ఎన్ని శ్రమలైనా అనుభవిస్తావు. ఇప్పటికీ మన చర్చికి వచ్చేటువంటి వారు అన్ని జనుల నుంచి రక్షింపబడిన బిడ్డలు. వారి ప్రార్థనా స్థలం ఏంటో తెలుసా? కొందరికి బాత్రూమ్, స్థానానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంట్లో ప్రార్థన చేయనివ్వరు, ఇంట్లో ప్రార్థన చేస్తే ఒప్పుకోరు. వారి ప్రార్థనా స్థలం ఏదంటే బాత్రూములు. తెలుసా మీకు ఆ విషయం? చాలామంది చెప్పారు. ఆమె ఎవరో సింగరు సింగర్ కల్పన ఏం చెప్పిందో తెలుసా? ఆమె పరిశుద్ధ గ్రంథాన్ని బాత్రూములో పెట్టుకొని స్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ చదువుకునేదట. అర్థమవుతుంది? అక్కడ కూర్చొని చదువుకునేదట. మన పాటలు చాలా పాడిందాము, 3-4 పాటలు పాడినట్టుంది. నీ పాదాలే నాకు శరణం అనే పాట ఆమె కదా పాడింది. ఇంకో పాట మహిమ ప్రభావములు, అదొక పాట. ఇంకా హల్లెలూయా చెప్పగలరా? ఆమె నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మనిషి. ఆమె ఎక్కడ చదువుకుంది బైబిలు? బాత్రూంలో పెట్టుకొని అక్కడే పెట్టి బయటకు వచ్చి అక్కడ దాచిపెట్టుకొని అక్కడ చదివేదట. అంటే మనకి ఎంత స్వతంత్రం ఉందో ఇప్పుడు బైబిల్ చదువుకోవడానికి, ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి ఎంత స్వతంత్రం ఉందో. ఇప్పటికీ శ్రమలు అనుభవిస్తున్నారు, ఇప్పటికీ కష్టాలు అనుభవించి ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి వారు శ్రమ అనుభవిస్తున్నారు. అందుకని వారు క్రీస్తుతోడి వారసులు అవుతారన్నాడు. స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, మీరు జాగ్రత్తగినండి. మా విశ్వాసము వృద్ధి పొందించమని అడిగారు అంటే విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా ఉంటాం. విశ్వాసము ద్వారా లోకాన్ని జయించే జయము
విజయం వస్తుంది. విశ్వాసము ద్వారా క్రీస్తుతో కూడా వారసులమై రాజ్యమును వేలతామని బైబిల్ చెబుతుంది.